ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. ఇప్పుడిందాం బోరజ్ మండలం డొల్లారా గ్రామ సమీపంలో ఉన్న పెన్గంగా నదిలో జరుగుతున్న జాతరపై రేడియో నివేదిక. సమర్పణ పి అశోక్. ఆదిలాబాద్ పట్టెలో చెప్పుకోదగ్గ పెద్ద జాతర లేక తీర్థమంటే అది పెన్గంగా జాతర. ఈ జాతరను ప్రతి ఏటా పుష్య పౌర్ణమి లేక గంగపున్నము నుండి 5 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ జాతరను మహారాష్ట్ర పాటన్బోరికి చెందిన రామానంద్ మహారాజ్ 1889 సంవత్సరంలో ప్రారంభించారని, ప్రతి ఏటా రామానంద్ సంస్థాన్ మట్వారే ఇక్కడ వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని చాలా తక్కువ మందికి తెలుసు. పాటన్బోరి నుండి అందంగా పూలతో అలంకరించిన రథంలో రామానంద్ మహారాజ్ చిత్రపటాన్ని, పాదుకలను ఉంచి భక్తులు భజనలు చేస్తూ కాలినడకన పెనుగంగాకు తీసుకువస్తారు. ఈ రథాన్ని 3 రోజుల పాటు భక్తుల దర్శనం కోసం గంగలోనే ఉంచి కాల, దహి అండి, గణపతి పూజ, అన్నదానం నిర్వహిస్తారు. ఈ జాతరలో రథోత్సవంలో పాలు పంచుకోవడానికి తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అయితే చుట్టుప్రక్కల గ్రామాల వారు మాత్రం ఎడ్ల బండ్లపై తమ కుటుంబ సభ్యులతో, బంధువులతో కలిసి వచ్చి వర్షాలు బాగా పడాలని, పంటలు బాగా పండాలని, గంగ నుండి ఎలాంటి హాని జరగద్దని కోరుకుంటూ గంగకు గారె, అప్పం, తీయటి అన్నం అంటే నైవేద్యం సమర్పించి తెప్పను ఇడిసబెట్టి మొక్కుతారు. తెలంగాణ సరిహద్దులో ఈ జాతర ఉండడంతో ఇరు రాష్ట్రాల భిన్న సంస్కృతి ఈ జాతరలో కనిపిస్తుంది. కొందరు రైతులు తమ చేనులో వేసుకున్న బోరుబావికి జలలు పుట్టాలని మొక్కుకోవడం, జలలు పుడితే జలపిల్ల అంటే మేకపిల్లను గంగకు ఇడిసబెట్టడం, దానిని బోయవారు అంటే గూండ్లవారు తీసుకోవడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ జాతర ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి 44పై తెలంగాణ సరిహద్దు గ్రామమైన డొల్లారా, మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన పిప్పల్కోటి గ్రామాల మధ్య జరుగుతుంది. రామానంద్ మహారాజ్ సంస్థాన్ పాటన్బోరి ప్రస్తుత పీఠాధిపతి డాక్టర్ విజయ్ మహారాజ్ మాట్లాడుతూ జాతర సందర్భంగా జరిగే పూజా కార్యక్రమాల గురించి వివరించిండ్రు. ప్రతి సంవత్సరం పౌషమాసలో శ్రీ రామానంద మహారాజ్ మఠం తరపున జాతర పెన్గంగా దగ్గర నిర్వహింపబడుతుంది. జాతర మొదటి రోజు శ్రీ రామానంద మహారాజ్ దేవస్థాన్ పాటన్బోరి నుండి రథయాత్ర భజనత్రాలతో భక్తులతో కలిసి పెన్గంగాకు వెళ్తాము. 2 రోజు కాలా ఏర్పాటు చేసి దహి హండిని పగలా కొట్టి అందరికీ ప్రసాదం పంచుతాము. 3వ రోజు భక్తులకు కలిసి గంగా పూజ చేసి శ్రీ మహాగణపతికి 1000 సహస్రావర్తనం అభిషేకం చేసి మహాప్రసాదం పంచుతాము. 4వ రోజు భక్తులకు కలిసి పూజలు నిర్వహించి సాయంత్రం రథయాత్రతో తిరిగి పాటన్బోరి మఠముకు చేరుకుంటాము. ఈ పెన్గంగా జాతర 1889 సంవత్సరం నుండి నిర్వహించున్నాము. 136 సంవత్సరాలు ఆయనవి ఈ సంవత్సరంతో కలిసి పూర్తి అవుతుంది. ఈ సంవత్సరం జనవరి 5 తారీఖు నుండి 7 తారీఖు వరకు పెన్గంగా జాతర జరుగుతుంది. ఈ భక్తులు తెలంగాణ, ఆంధ్ర, మరాఠవాడ, విదర్భ, నాగ్పూర్, ముంబైకి వెళ్ళి లోగులు వస్తాడు. ఇక్కడ ముంబై నుంచి కూడా రామానంద మహారాజ్, మాధవరావు మహారాజ్, దాజీ మహారాజ్ శిష్యుడే అందరూ. ఈ జాతరకు వచ్చిన మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన కొంతమంది భక్తుల అభిప్రాయాలు. గుణవంత్ రామదాస్ ధోటే, రానా సర్పల్లి మారత్. ఎప్పుడెప్పుడు వస్తుంటారు ఈ పెన్గంగా జాతరకు? ఎప్పుడు ఏటా వచ్చి ఏం చేస్తుంటారు ఇక్కడ? ఏం లేదు, ఇక దర్శనం తీసుకునేది, కాల తీసుకునేది, అంగడి చేసేది, వెళ్ళిపోయేది. నైవేద్యాలు ఇంత సమర్పిస్తారు. వేస్తలే ఇప్పుడు వేసేటోళ్ళు వేస్తారు. ఇక మాకు శాత కాదు, బయలుబండి లేదు, ఏం లేదు, మేము ముందేస్తుంటాం. దర్శనం కోసం వస్తారు. దర్శనం కోసం ఆట రోజు వస్తారా? ఏదైనా ఒక రోజు వస్తారా? ఏం లేదు, ఒక్కనాడు ఇయ్యాలి. వచ్చేటోళ్ళు వస్తారు రోజు. 5 వద్దులు ఉంటుంది కదా. నా పేరు భూమన్న. ఏ ఊరు? మాండగడ, తెలంగాణ. మీరు ఎప్పుడు వస్తుంటారు ఈ జాతరకు? ఈ ఆట 2 వద్దులు 3 వద్దులు సురనాడు రథం తిరిగే రోజులు వస్తాం. డైలీ రథం తిరిగేది 4-5 గంటల దాకా ఉంటాము. రథం తిరిగంటే వెళ్ళిపోతాం. పూజ ఏం చేస్తారు మరి వచ్చి ఇక్కడికి? పూజ చేస్తాము.
నైవేద్యాలు చేస్తాం. మీకు ఎంత వయసు ఉంటుంది? అప్పుడు చూసుడు జాతరకి ఇప్పుడు చూసుడు జాతరకి ఏమన్నా తేడా వచ్చిందా? అంతే ఉన్నాయా? లేదు, ఇప్పుడు ఇంకా పెరుగుతున్న జాతర మంచిగా అవుతుంది అప్పటికంటే. అప్పుడు మామూలుగా ఉండే తోడం ఇప్పుడు మాలేసి అవుతుంది. మీరు ముందు ఎట్లా నడిచి వచ్చేవారా? నడిచేసేటోళ్ళమే. ఇట్లా తోండే చీలకి వెళ్ళి నడిచేస్తుండే. కసరాలు కొందరు వస్తుండే అయితే వేసేటోళ్ళు, కసరాలు ఉన్నోళ్ళు నడిచేస్తుండే ముళ్ళలు కట్టుకొని. మీరు 5 రోజులు వస్తారా లేకుంటే ఏదైనా ఒక రోజు వచ్చేస్తారా? ఒక 2 రోజులు వస్తాం. మొత్తానికి అప్పటికి ఇప్పుడు పెరిగిందంటారు? పెరిగింది బాగా పెరిగింది. ఆనందరావు నరసింహరావు నుగ్రువార్ పిప్రి. ప్రతి సంవత్సరం ఫస్ట్ రోజే బోనము నైవేద్యం వేసిన తర్వాత మా కాల్య ప్రసాదం తీసుకొని సాయంత్రం దాకా ఉండి వెళ్తాం. అనిపిస్తుంది మరి సంవత్సరం పెరుగుతున్నది పబ్లిక్. ముందు కష్టాలతో వస్తుండే, ఇప్పుడు 4 వీలర్లు 2 వీలర్లు అయినాయి. ఇట్లా రాబడుతున్నది పబ్లిక్. 5 రోజులు ఉంటుంది కానీ 3 రోజుల నాడు ఇంకా మంచిగానే ఉంటుంది. 4వ రోజు కొద్దిగా తగ్గుతుంది. సోమవారమే. సోమవారం ఫస్ట్ రోజు ఏ దినమన్నా వాడని ఫస్ట్ రోజే ఎక్కువ శాతం ఉంటుంది. ఎందుకంటే నైవేద్యము మా ప్రసాదం మా కాల వేస్తారు కాబట్టి ఫస్ట్ రోజు చేస్తాం. ఎందుకంటే బ్రాహ్మణ్స్ కూడా ఫస్ట్ రోజే అండుకుంటారు, డప్పుల భార్యలతో తిరుగుతారు. వాళ్ళది పెద్ద భోజనం ఉంటుంది ఈ రోజు. ఇక రేపటి నుంచి తగ్గుతుంది. మొదటి రోజుకి ఎక్కువ ఉంటుంది పబ్లిక్. మీరు జాతర అప్పుడే వస్తారా? వేరే రోజులలో కూడా? వేరే రోజులలో రామ్. ఇట్లా అచ్చడు పౌడు చేస్తాం కానీ ఇట్లా పబ్లిక్ ఉండదు కదా, జాతర ఉండదు కదా. ఫస్ట్ రోజే మహారాజ్ మా దర్శనంకి వస్తాం. ఫ్యామిలీతో ఉన్నందరం పిల్ల పాపలతో వస్తాం. ఎందుకోసం మీ నమ్మకం ఏంటి? అంటే ఏమంటే మాధవరావు మహారాజ్ అప్పటి నుంచి ఇప్పటిదాకా మా తండ్రులు చెప్పిన కాడికి వెళ్ళి నడుస్తున్నాయి. తండ్రులు శిష్యులు మాది ఇదిగా పిప్రి దగ్గర. నైవేద్యం సమర్పించడం గంగకు ఎట్లా? గంగకు ఏ నమ్మకంతో చేస్తారు? నీళ్ళు ఉండాలి, పంటలు మంచిగా ఉండాలి, అందరు ఆరోగ్యంతో ప్రశాంతంగా ఉండాలి అని చెప్తారు. నా పేరు ప్రవీణ్ ఐట్వార్, ఊరు కిన్వాడ్. సంవత్సరంకి ఒకసారి వస్తాం పుష్యం నెలలో. జాతర ప్రారంభమైన రోజు వేస్తారా? రథం వచ్చిన తెల్లారి వస్తాం. రథం వచ్చిన తెల్లారికి బోనం ఏతందుకు అని వస్తాం. ఇక్కడికి ఏమేం చేస్తారు? ఇక్కడికి వచ్చి గాసం గింత అండి గంగ నైవేద్యం చూపించి అన్నం తిని వెళ్ళుకుంటాం. కుటుంబ సభ్యులందరూ వస్తారు? కుటుంబ సభ్యులు మొత్తం వస్తాం. గంగమ్మ తల్లిని ఎందుకు కొలుస్తారు? నమ్మకం అంటే దేవుని పైన ఉన్న శ్రద్ధ బట్టి అని వస్తాము. గంగ దేవత ఉన్నది. అది ఒక అప్పుడప్పుడు పుష్యం నెల మస్తు సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి కార్యక్రమం. మా పెద్దోళ్ళంతా ముందు వస్తుండే, వాళ్ళతో పాటు మేము కూడా వస్తాం. పంటలు వండాలా, ఆరోగ్యాలు ఉండాలా, అన్నీ ఉండాలా. మొక్కులు అయితే అందరు మొక్కుకుంటాం కదా, అదే మొక్కు కోసమని అట్లా వచ్చుడు శ్రద్ధ. ప్రతి సంవత్సరం వస్తాం, కుటుంబ సభ్యులతో వస్తాం. గంగారెడ్డి సుంకర్వార్ పాటన్బూరి. మా తాతర కాడికి వెళ్ళి ఈడ జత్ర నడుస్తుంది. తాతర కాడికి వెళ్ళి వస్తున్నాం. ఇప్పుడు సుఖం మేము అందరం వస్తాం, ఇంటో సగటు అందరం. రథం తెచ్చిన కాడికి వెళ్ళి రథం పోయేదాకా రోజు వస్తాం. ఇక్కడ రోజు భోజనం ఉంటుంది, అందరికి అన్నం పెడతారు. ఎందరు వస్తే అందరికి రోజు ఒక్క టైం. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఇట్లా ఈ 5 రోజుల పాటు ప్రతి ఏటా రావడం? అందరికి ఆనందం అనిపిస్తుంది. ఈ వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏం తక్లీఫ్ కాదు, ఏం కాలని కోరుకుంటారు. అలాగే అక్కడక్కడ జరుగుతుందని ఇక్కడ వస్తూ ఉంటాం. పంట పొలం ఏం కాలాది, కొందరు పిల్లల కోసం, కొందరు పంట కోసం, కొందరు పెళ్లి కోసం మొక్కుతారు. అందరికి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ వస్తే. ప్రతి సంవత్సరం తప్పకలాగా ఏ పని నిడిచిపెడతాం కానీ చిత్రకి వస్తాం. ఇక్కడ ఇప్పటికి మీరు చూసుట్లా జాతరల ఏమన్నా తేడాలైనా అంటే అప్పటికి మీరు చిన్నప్పటి నుంచి చూసుడికి ఇప్పుడు ఏం తేడలేదు, అంతే నడుస్తున్నది. కాలం నడుస్తుంది. ఇవాళ 10 సంవత్సరం చతుర్థి భోజనం నడుస్తుంది. పరకేమీ లేదు జాతర. మంది అచ్చుట్లో సుఖ ఎప్పుడు అంతే ఉన్నారు. మంది తక్కువ లేదు. అప్పుడు సుఖండే ఇప్పుడు సుఖ అప్పుడేమో ఎడ్లు కసాలతో వస్తుండే, ఇప్పుడు గాడీలు గోడలతో వస్తున్నారు. అంతే తేడా, అంతకన్నా అంతే ఉన్నది. సునీత, గ్రామం పిప్రి. మేము గంగ స్నానానికి వచ్చి బోనం ఇస్తాం. నైవేద్యము, అన్నము, అండ్ల పెరుగు, పాలు, గారెల పాలు వేస్తాము. బోనం వేసి సంవత్సరానికి ఒకసారి జాతర వస్తాం, బోనాలు వేసుకుంటాం. అన్న మీ నమ్మకం ఏంటి మరి? ఎందుకోసం పూజిస్తారు గంగమ్మని? ఇక్కడ మాకు బాగా నమ్మకం. సంవత్సరానికి ఎందుకు వేస్తామంటే ఇక్కడ ఇది లేదా, జెండల కాడ ముందు బూరెల భోజనం చేస్తున్నాడట. ఇక్కడ నెయ్యి అయిపోతే గింత ఆ పూలు కాడికి పోయి 7 పీపల నీళ్ళు తీసుకురండి, నెయ్యి అవుతాయి అని చెప్పిండట ఆ బ్రాహ్మణ ఆయన. అయితే తెస్తే 7 పీపల నీళ్ళు తెస్తే నెయ్యి అయిందట. అందుకే నమ్ముతలు వస్తాం. మేము బోనం వేస్తాం సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ వస్తాం. స్టార్టింగ్ నాడేస్తాం. ఏ వారం అన్న వాడని అభ్యంతరం లేదు మాకు. సోమవారం అని శుక్రవారం అని లేదు, ఏ వారం అన్న వేసుకుంటాం అన్న బోనం. కొంతమంది తెప్ప ఇడిస పెడతారు కదా, తెప్పలో ఏమేమి ఉంటాయి? తెప్ప ఎందుకోసం ఇడిస పెడతారు? మొక్కులోళ్ళు కొందరు మొక్కులు తీరితే ఇంత ఇడిస పెడతానన్న. ఏదన్నా మొక్కుకొని వాళ్ళ ఇష్టం కొద్దీ ఇడిస పెడతారు. అలా నమ్మకం అన్నట్టుగా మనం మొక్కిన మనకు కంపల్సరీ అవుతుంది అన్న. అందుకే తెప్పిడిస పెడతారు. నా పేరు లక్ష్మి, పిప్రి. ఎప్పుడెప్పుడు వస్తాము, నైవేద్యం చేస్తాము. గారెలు, అప్పాలు, నైవేద్యము అన్నీ చేస్తాము. ఎప్పుడు చేస్తాం. ఎందుకోసం చేస్తారు? ఇట్లా మంచిగా అందుకోసం ఎప్పుడన్నా చేస్తాం కదా, అందుకు మంచిగా కావాలని చేస్తాం. తెప్ప ఇడిస పెట్టింది కదా మీ కొడుకు కోడలు, ఆ తెప్ప ఎందుకోసం ఇడిస పెడతారో అందులో ఏమేమి ఉంటుంది? అందులో ఏమేమి ఉంటుంది? గారెలు, అప్పాలు, నైవేద్యం పెట్టుడు,
ఆ తెప్ప సామాన్ పూజ పెట్టి ఇడిసబెట్టుడే మంచిగా గాల పిల్లలు జిల్లలకు మంచిగా ఉండాలని ఇడిసబెట్టుడు. माझं नाव हरिक. दरवर्षी येत इथं का आम्ही आमच्या मामाच्या घरी इकडे येतो आणि काय काय इकडे बोन दाखल्यावर आम्ही यात्रा फिरतो. సునీత కైరి ఏమేమి చేస్తుంటారమ్మా ఇక్కడికి వచ్చి? గారెలు అప్పాలు నైద్యం తెల్లన్నము కమ్మటి వంట చేసుకొని తిని గంగదేవికి పూజ చేసి వెళ్తాం. ఎందుకోసం మొక్కుతారు గంగాదేవిని అంటే ఏం నమ్మకం అంటే? కోరిన కోరికలు తీరుస్తుంది, గంగదేవి సల్ల ఉంచుకుంటుంది అన్నది. ఎప్పుడు వస్తాం పోతాం. ఈ జాతర అప్పుడే వస్తారా, వేరే దినాలలో కూడా వస్తారా మీరు? వచ్చేటోళ్ళు వస్తారు వేరే దినాలలో. గంగ జాతర ఎక్కగా గంగా జాతర నాడు మాత్రం మస్తు మంది వస్తారు. మీరు చూసుట్ల జాతరగా అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా అయిందా? మీరు చిన్నప్పుడు చూసుడు ఇప్పుడు? ఇప్పుడు మంచిగానే పెరిగింది. నా పేరు సంతోష్, ఆదిలాబాద్ నుంచి వస్తాం. మా చుట్టాలు. మీరు కూడా ఎప్పుడెప్పుడు వస్తుంటారు? మేము ఇదే ఫస్ట్ టైం అసలు. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు తొలిసారి రావడం? మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఆశమ్మ ఆదిలాబాద్. చెప్పండి అమ్మ, ఇక్కడ కొంతమంది తెప్ప ఇడిస పెడుతున్నారు కదా, అంటే ఆ తెప్ప అంటే ఏమన్నట్టు, అందులో ఏమేమి ఉంటాయి? అలా గారెలు అప్పాలు నైవేద్యం పెరుగు దీపము పత్రి పువ్వులు అన్నీ ఉంటాయి. అన్ని అది ఎందుకోసం పెడతానండి? మాకు ఆనందం ఉంచాలని, ఆనందము అన్ని సుఖ శాంతులు ఉంచాలా, అన్ని పంటలు పిల్లలు సుఖంగా ఉండాలా అని ఉంచుతాం. ఏటాస్తారమ్మా? ఏటస్తలాలు మా బిడ్డనవు. మీ బిడ్డతో మీరు వచ్చిండ్రు? మా బిడ్డకు మేము వచ్చినాం. అంటే చుట్టాలని కూడా పిలుచుకుంటారు, వీళ్ళు కూడా చుట్టాలని పిలుచుకుంటారు, అందరం వస్తాం. మీరు చిన్నప్పుడు చూసుడికి ఇప్పుడు ఏమైనా మారిందా జాతర? మస్తు జాతర పెరిగింది. పెరిగింది. అప్పుడు ఎడ్ల బండి మీద వచ్చేటోళ్ళు ఇప్పుడు బండ్ల మీద వస్తారు. బండ్ల మీద కార్ల మీద వచ్చుడా అంత మంచిది. నా పేరు గజానన్, ముత్యాలవార్ బోరి. ఒక్కొక్కసారి జనవరి నెలలో వస్తాం మేము. ఒకనాడు నైద్యం వేసిచ్చి పోతాం. మాధవరావు మహారాజు మటన్ పేరున వేసిచ్చి పోతాం మేము. నైద్యం అందరు మంచిగా ఉండాలని వేసిచ్చి పోతాం మేము. 5 రోజులు ఉంటుంది. మీ నమ్మకం ఏంటి మరి? ఎందుకోసం ఇక్కడ పూజిస్తుంటారు? పూజిస్తులు అంటే అది మాకు నమ్మకం, అంటే మాకు మంచి పని అవుతుంది గంగదేవి కొరకు. మేము ఏట వేస్తాం. ఆ చేనులో నీళ్లు కాల, అన్ని పంటలు మంచిగా కాల, అందరు జనం బతకాలని. జాతర సందర్భంగా మహారాష్ట్ర కళాకారులు చేసిన భజన కార్యక్రమం అందరినీ ఆకట్టుకుంది. ఈరోజు మొదలైన పూజా కార్యక్రమాలు ఈ నెల 7వ తేదీతో ముగిసిన ఇంకా 2 రోజుల పాటు పెనుగంగా నదిలో జాతర కొనసాగనుంది. ఇప్పటిదాకా బోరజ్ మండలం డొల్లారా గ్రామ సమీపంలో ఉన్న పెనుగంగాలో జరుగుతున్న జాతరపై రేడియో నివేదికన్నారు. సమర్పణ పి అశోక్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.